జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ఆ మాడ వీధుల్లో ఇక్కడ ఒకడొచ్చినాడు శృంగేరి నుంచి, విధుశేఖర్ అంట. ఇతను పీఠాధిపతి కాదు. పీఠాధిపతి అయినా కూడా అది ఒక పెట్టుడి పీఠం. అదొక దాన్ని శంకరాచార్యుల వారు పెట్టిన పీఠం కాదు. అది ఆయన స్థాపించలేదు. వీళ్ళు దొంగలు. ఈ విధుశేఖరు వాళ్ళ గురువు వీళ్ళంతా వీళ్ళు చెప్పేవంతా తప్పుడు మాటలు, సొల్లు మాటలు. అయినా తిరుమల వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, సకల యుగాలకి దైవం వెంకటేశ్వర స్వామి వారే, విష్ణుదేవుడే. కలియుగ దైవం అని మనం ఆరాధిస్తాం, పూజిస్తాము. సకల జీవులకి ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కదా. ఆయన పవిత్ర తిరుమల గుడిలో మాడ వీధుల్లో వీడు అనేసి ఎందుకు అనాల్సి వస్తుందంటే, నాకన్నా చిన్నవాడు. నేను గతంలో నా తమ్ముడని కూడా వీడియో పెట్టినాను విధుశేఖర్ని. వీళ్ళకి అసలు సన్యాసం, దాని పద్ధతులు, దాని సాంప్రదాయాలు ఏమీ తెలియవు వీళ్ళకి. ఎవడు సన్యాసిని ఎవడు లేడు మన దేశంలో ఇప్పుడు ప్రస్తుతము. పూర్వం ఉండేవాళ్ళేమో. వీళ్ళంతా సన్యాసీలు కాదు, స్వామీజీలు కాదు, వీళ్ళు పండితులు కాదు, వీళ్ళు అసలు బ్రాహ్మణులే కాదు. బ్రాహ్మణులు అని చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు. ఇతనికి ఛత్రము పట్టుకొని ఒక 10 మంది వెనకాల ఇతనికి ఎండ తగలకుండా తీసుకొని పోతూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో చాలామంది భక్తులు కూడా కామెంట్స్ రాస్తూ ఉంటారు ఆ వీడియోల్లో. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో మాడ వీధుల్లో దేవునికి మాత్రమే, పరమాత్ముడికి మాత్రమే, ఆయన సేవల్లో మాత్రమే ఛత్రం వినియోగిస్తారు. సర్వసామాన్య మనుషులైనటువంటి వాళ్ళకి వీడికెందుకు ఛత్రం పట్టుకొని తీసుకొని పోతూ ఉంటారు? సాంప్రదాయాలని కాలరాస్తూ ఉంటారా మీరు? సర్వనాశనం చేస్తూ ఉంటారా? ఇదేంది పద్ధతి అనేసి చాలామంది బాధపడుతూ కామెంట్స్ రాస్తూ ఉంటారు. ఇతనికి బుద్ధి లేదా? ఇతనికి గురువు ఉండాడు. ఆ గురువు కన్నా ఉండాలి కదా బుద్ధి. ఏందిరా ఇది? ఇట్లాంటి పనులు చేయొద్దురా నువ్వు. స్వామివారి దగ్గరికి, ఇట్లాంటి ఆలయాలకు వెళ్ళినప్పుడు దేవునికి గౌరవాన్ని ఇవ్వురా నాయనా. నువ్వు కట్టుకునింది కాషాయ వస్త్రము, దానికన్నా విలువనియ్యరా. సర్వసామాన్య జనాలు ఇప్పుడే కాండ్రించి మొహాల్లో ఉమ్మతా ఉండారు తుపుక్కని. మళ్ళీ ఇంకా వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా పనులు చెయ్యొద్దురా అని వీళ్ళ గురువన్నా చెప్పాలి కదా, సద్బుద్ధిని నేర్పించాలి కదా. ఏంది ఇది అహంకారపూరితమైనటువంటి చర్యలు? వీళ్ళు సన్యాసులా? వీళ్ళు పండితులా? ఏంది ఇవన్నీ? అసలు తిరుమల వెంకటేశ్వర స్వామి వారు అంటే వీళ్ళకి భక్తి ఉందా? అసలు గౌరవం ఉందా? అడుగుతాను, చెప్పండి సమాధానం.